నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ సందర్భంగా మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. కేవలం ఈ 3 రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు 45 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. నిజామాబాద్ జిల్లాలో 155 మద్యం దుకాణాలు ఉండగా 28 బార్ల వద్ద మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మందు షాపుల వద్ద భారీగా బారులు తీరుతున్నారు. 2 రోజులుగా మద్యం షాపుల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 3 రోజుల వ్యవధిలో 45 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో 160 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం 3 రోజుల వ్యవధిలోనే భారీగా మద్యం అమ్మకాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 31తో పాటు జనవరి 1 రోజున పెద్ద ఎత్తున విందులు అదేవిధంగా పార్టీలు జరుగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున మద్యం అమ్మకాలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. చాలామంది వివిధ రకాల బ్రాండ్లను కొనుగోలు చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా స్వాగతం పలికేందుకు మందుబాబులు తమకు ఇష్టమైన రకాలకు సంబంధించిన వైన్స్ అదేవిధంగా వివిధ రకాల ప్రీమియంకు సంబంధించిన మందులను కూడా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కొనుగోలు సందర్భంగా వైన్ షాపుల వద్ద భారీగా సందడి వాతావరణం కనబడుతుంది. మనం ఈ విజువల్స్లో చూడవచ్చు, చాలామంది కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోలు ఎట్లా సాగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొనుగోలుకు సంబంధించి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉన్నాయి కొనుగోలు? ఇప్పుడు స్టార్టింగ్ అయింది. ఈసారి ఆశాజనకంగానే ఉంటాయనుకుంటున్నాం. 31కి గతంలో ఎట్లా ఉన్నాయి? పోయినసారి బాగానే ఉండే, ఈసారి కూడా అలాగే ఉంటుందని ఊహాగానాలు ఉన్నాయి. నిన్న మొన్న కూడా బాగానే ఉంది. ఈరోజు కూడా నైట్ 12 o'clock వరకు మనకు ఆర్డర్ వచ్చింది మద్యం అమ్మకాలకి. అది ఆశాజనకంగానే ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా నడుస్తుంది రన్నింగ్. ఆఫర్స్ ఏమి ఉండవు, అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి సార్. ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి? టోటల్ బ్రాండ్స్ సార్ మనకు 1200 నుంచి 25,000 వరకు ఉన్నాయి. స్కాచెస్, సింగిల్ మాల్ట్స్, విస్కీస్, బ్లెండెడ్ స్కాచెస్. ఇది పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే షాపుల వద్ద సందడి నెలకొంది. యువకులు కూడా పెద్ద సంఖ్యలో మా పార్టీలు చేసుకునేందుకు వెళ్తున్నారు. ఎట్లా పార్టీలు చేసుకోవడానికి కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సందర్భంగా ఈ వివిధ రకాల బ్రాండ్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. 2,000 నుంచి 25,000 వరకు మా ధరలకు సంబంధించిన వెరైటీ సంబంధించిన సేల్స్ కొనసాగుతున్నాయని కూడా అమ్మకందారులు చెప్తున్న పరిస్థితి. ఎట్లా చేసుకుంటారు పార్టీలు? ఏం లేదన్న, నార్మల్గా ప్రతి సంవత్సరం జరిగేలాగానే ఏ మద్యం లాంటిది ఏమి ఎక్కువ తీసుకోకుండా ఇంట్లోనే ఉండి వాహనాలు కానీ బయట తాగి నడపడం కానీ అలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడికక్కడ చేస్తున్నారు, ఎట్లా మరి? అన్ని చోట్ల చేస్తున్నారన్న. ఈ బయట శిక్షలు కూడా బాగా కఠినంగా ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దొరికితే మాత్రం 10,000 ఫైన్, 6 నెలల జైలు శిక్ష కూడా ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే ఉండండి. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటుంది. ఈ ఇయర్ ఏం కొత్తగా ఉండదు, మారదు. సో జాగ్రత్త ఉండండి ఇంట్లోనే. ఓకే, ఈసారి పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వివిధ రకాలకు సంబంధించిన సెక్షన్లను కూడా అమలు చేస్తున్నారు. మద్యం దాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు మద్యం తాగిన వారందరూ కూడా రోడ్లపై రాకుండా ఉండేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు యువతతో పాటు పెద్ద సంఖ్యలో మద్యం పార్టీలు కూడా జరిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, నిజామాబాద్.